అస్సలాములైకుం అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నాను. నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి పెద్ద గిన్నె పెట్టుకున్నాను. గిన్నెలో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక గరం మసాలా అవన్నీ వేసుకొని అందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని అది కూడా బాగా వేపుకోండి. దాని తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లో వచ్చాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ని ఆ పచ్చి వాసన పోయే వరకు అలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అడుగంటకుండా అలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే మనము కొత్తిమీర పుదీనాని యాడ్ చేసి అది కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. అది బాగా మగ్గాక అందులో మనం ముందుగానే మేము టమాటా పేస్ట్ని చేసి పెట్టుకున్నానండి. నేను కొన్ని టమాటాస్ పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మరి కొన్ని టమాటాస్ అలాగే కట్ చేసుకున్న టమాటాస్ని అలాగే వేయాలి దీంట్లో. ఇది ఎంతసేపు ఫ్రై చేయాలంటే దీంట్లో నుంచి ఆయిల్ బయటికి రావాలండి. అప్పటి వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలాగ ఆయిల్ బయటికి వచ్చాక ఇందులోనే పసుపు, ధనియాల పొడి, కారం తగినంత అండి వేసుకొని, జీలకర్ర పొడి కూడా కొద్దిగా యాడ్ చేసుకొని, మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా బాగా చిక్కపడాలి. చిక్కపడ్డాక మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని ఇలాగే కలుపుతూనే ఉండాలండి. ఇలాగ గ్రేవీ మొత్తం బాగా చిక్కపడాలన్నమాట. గట్టిగా చిక్కపడే వరకు బాగా వేపుతూనే ఉండాలి. అలాగే ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 2 minutes పాటు అలాగే మిక్స్ చేస్తూ ఉంటే టమాటోస్ కూడా మగ్గిపోతాయి. టమాటోస్ ఉడికిన తర్వాత మనం ఇందులోనే ఘీ 2 tablespoons అయినా లేకుంటే 1 or 2 tablespoons ఘీ యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుంది. అది కూడా ఘీ మొత్తము కరిగిపోయాక ఇందులో లాస్ట్లో ఎట్ ద ఫైనల్ స్టేజ్ ఇది రైస్ యాడ్ చేసేయండి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న రైస్కి ఈ మసాలా మొత్తం బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి సిమ్లో 5 minutes సిమ్లో పెట్టేసి ఆఫ్ చేసేసి ఇంకా సర్వ్ చేసేయండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన టొమాటో రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.